ఏంటి మళ్ళీ మెడికల్ స్టార్ట్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? మన ఎక్కడికో కాదండి, మన ఎగ్జిబిషన్కి. అది కూడా ఎక్కడో తెలుసుగా, నాంపల్లిలో మన నుమాయిష్ 2025 ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే ఓపిక ఉండాలి, ప్లస్ నడక ఉండాలి, అలసట అనేది రావద్దు. మొత్తం 225 స్టాల్స్ కవర్ చేయాలంటే ఆ మాత్రం ఓపిక అయితే ఉండాలి కదా. అందులో ఇంకా పిల్లల్ని తీసుకెళ్తున్నామంటే ఇంకా చాలానే ఓపిక ఉండాలి. మొత్తానికైతే ఎగ్జిబిషన్ అయితే అడుగు పెట్టేసినాము. ఇంకా స్టాల్స్ విషయానికి వస్తే రేట్లు అయితే బీభత్సంగా చెప్పేస్తున్నారు. మన మిడిల్ క్లాస్ వాళ్ళు లోపల కాకుండా బయట అనుకుంటేనే బెటర్. ఇంకా పిల్లల విషయానికి వస్తే మనం వాళ్ళ దగ్గర కాంప్రమైజ్ కాలేం కాబట్టి ఏదో ఒకటి ఇప్పియాలి కాబట్టి ఇప్పియాల్సిందే. నాకు ఈసారి ఎందుకో కొన్ని కొత్త గేమ్స్ ఇంక్లూడ్ చేశారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ వెళ్తాను కాబట్టి నాకు ఈ ఇయర్ కొంచెం చేంజ్ అనిపించింది. ఎగ్జిబిషన్ అంటే ఒక కాంబో ప్యాక్ కాబట్టి ఎవ్రీథింగ్, అన్ని హోమ్ డెకోర్ నుంచి, డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి, షాపింగ్ మాల్స్ దగ్గర నుంచి, బ్యాగ్స్ దగ్గర నుంచి అన్ని ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఈ గేమ్స్ అయితే కొంచెం రీజనబుల్ అవుతుంది, అంటే పర్ హెడ్ 150 తీసుకుంటారు. అండ్ ఆల్సో ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి, కానీ నాన్ వెజ్ ప్రియులకి కష్టము, నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. అండ్ అటు ఇటు చేసి నేను నా లిటిల్ ప్రిన్సెస్ అయితే ఒక రైడ్ ఎక్స్పీరియన్స్ చేయాలని, ఎగ్జిబిషన్కి వచ్చినందుకన్నా ఎక్స్పీరియన్స్ చేయాలని ఒక రైడ్లో అయితే కూర్చున్నాము. ఏడుస్తుందేమో భయపడుతుందేమో అనుకున్నాను, కానీ ఇంత కూడా ఏడవలేదు, భయపడలేదు, ఎంజాయ్ చేసింది. మనకు కొనుగోలు తక్కువ, తిరుగుడు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్రైస్ మనం పడినాము, మన ప్రైస్ వాళ్ళు పడినారు. సో దానివల్ల కొనుగోలు తక్కువ, తిరుగుడు ఎక్కువ. అండ్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మేము చాక్లెట్ ఫౌంటైన్ ట్రై చేయకుండానే ఉంటామా, అదేందో నేను ట్రై చేయలేదు. మార్ష్మెలోస్ కొత్తగా ఉందని చెప్పి ఈసారి అది ట్రై చేస్తాను. వాడు చాక్లెట్లో డిప్ చేసి ఇచ్చాడు, ఓకే, నాట్ బ్యాడ్. అండ్ ఇక్కడ ట్రైన్ కూడా అవైలబుల్ ఉంటుంది, కానీ అది జస్ట్ మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం కవర్ చేస్తుంది, కానీ స్టాల్స్ దగ్గర ఆపదు. ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చేసి 4 to 10 o'clock వీక్ డేస్లో, వీకెండ్స్లో మాత్రము 4 to 11 o'clock. ఇలాంటివి చూస్తే వాటి జోలికి పోకుండా ఉంటామా? ఉండలేము కదా, ఎంతైనా ఆడలేము కదా. ఇంకా మస్తు చూసినాం కదా, సార్లు ఇంకా వెళ్ళిపో అని చెప్పి వాళ్ళు లైట్లు బంద్ చేసుకుండు. ఇంకా ఎగ్జిబిషన్ టైమింగ్ అయిపోయింది, వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు లైట్ బంద్ చేసుకుండు. అయినా మేము ఎందుకు వెళ్ళిపోతాం, ఎందుకు మాట తింటాం, కదలకుండా అక్కడే ఉండాలి కాబట్టి కొంచెం అక్కడే టైంపాస్ చేసి ఇంకా బయటకు వచ్చేసినాం, గుంపులో పోయిందా అనుకుంటా. ఇదంతా కవర్ చేసినాం, మలిసిపోయినాం. ఒక టీ బ్రేక్ కావాలని టీ తాగేసి చలో టు హోమ్. బాయ్ గాయ్స్.